పక్కన పడి, తర్వాత పగల పడి, రాతి నేల మీద పడి, కొన్ని విత్తనాలు పెట్టబడి మంచి నేల పడి, మంచి నేల పడే విత్తనాలు ఎలా ఫలించినాయట? 30 దంతులుగాను 60 దంతులుగాను. మంచి నేలలో పడి కూడా 3 రకాలుగా ఫలించింది. అవునా కదా? ఒకటి 30 దంతులు, ఒకటి 60 దంతులు, ఒకటి 100 దంతులు. విత్తనం ఒకటే, కానీ స్వీకరించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే వాక్యాన్ని ఉన్నట్టు స్వీకరిస్తారో, కొంతమంది పూర్తిగా అర్థం చేసుకొని, కొంతమంది నిర్లక్ష్యంగా అర్థం చేసుకుంటే వాళ్ళు పూర్తిగా ఫలించింది. ఇంకొంతమంది ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఇంకొంచెం ఫలించింది. పూర్ణమైన మనసు పెట్టి హృదయం తెరిచి ఆసక్తితో ఎవరైతే వాక్యము వింటారో వాళ్ళు 100 దంతులుగా ఫలించింది. హల్లెలూయా. కాబట్టి మీరు 30 దంతుల్లో ఉంటారు, 60 దంతుల్లో ఉంటారు, 100 దంతుల్లో ఉంటారు. మీ మీద ఆధారపడింది. శ్రద్ధగా వినాలి. దేవాన్ని 100 దంతులుగా ఫలించాలి. 30 దంతుల నుండి 60 దంతులకి, 60 దంతుల నుండి 100 దంతులకు ఫలించడం. ఈ వాక్యాన్ని గ్రహించుకునే జ్ఞానం నాకు దయచేయమని దేవుని అడగాలి. మాట్లాడేది మనుషులు కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడారు. వింటారా? మరి మీరు నిద్రపోతారా? వినాలి. తర్వాత ఇది ఉపవాస ప్రార్థనని భాషను గారు చెప్పారు. కాబట్టి ఉపవాస ప్రార్థనలు చాలా శ్రేష్టమైనది. మరి ఉపవాసం నుండి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మరి అసాధ్యమైన వాటిని కూడా దేవుడు సాధ్యపరిచే గొప్ప కార్యాలు ఉపవాస ప్రార్థనలో జరుగుతుంది. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తిమోతి రాసిన 2వ పత్రిక. బైబిల్ చదివిన వాళ్ళు తీయని తీనవసరంగా చదివి మేము వాక్యం చదివేటప్పుడు మీరు వినండి. ఉన్నారు కదా? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతున్నాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరగా తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉంచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి లేఖ రాస్తున్నాడు. ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరాలు వేరే మర్చిపోయాం కదా మనం. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఉత్తరాలు మర్చిపోయాం కదా. ముందు ఉన్న పిల్లలకైతే ఉత్తరం అంటే ఏంటి అంటారు. అవునా కదా? ఇప్పుడు అందరూ హలో అంటే హలో, ఫోన్స్ వచ్చేసి లెటర్స్ లేవు. అవునా కదా? ఇదివరకు లెటర్ రాసుకుంటే 2-3 రోజులకు 4 రోజులు కానీ వాటి కోసము వార్తలు అందడం కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవాళ్ళు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి మొదటి పత్రిక రాశాడు, మొదటి లేఖ రాశాడు, 2వ ఉత్తరము. ఈ లేఖలో పౌలు తిమోతితో తన ఆత్మీయ కుమారుడు ఏమంటున్నాడంటే గొప్ప ఇంటి గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఇల్లండి? మీరు నాకు ఆన్సర్ చెప్పి మీరు నిద్రపోవాలి. తెలియదు. గొప్ప ఇల్లు. గొప్ప ఇంట్లో ఏమున్నాయంట? వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవియు మట్టివియు ఉన్నాయంట. బంగారం తెలుసు, వెండి తెలుసు, కర్ర తెలుసు, మట్టి తెలుసు. గొప్ప ఇంటిలో గొప్ప వస్తువులే ఉండవు. అన్ని రకాల వస్తువులు ఉంటాయి. బంగారు వస్తువులు ఉంటాయి, వెండి వస్తువులు ఉంటాయి, కర్ర వస్తువులు ఉంటాయి, మట్టి వస్తువులు కూడా ఉంటాయి. పౌలు ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే గొప్ప ఇల్లు. గొప్ప ఇల్లు. మనం ఈ సృష్టిలో గొప్ప ఇల్లు ఏంటంటే ధనవంతుల ఇల్లు మనకు గుర్తొస్తాయి. ధనవంతుల ఇళ్ళలోకి వెళ్తే పెద్ద డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మనం ఇక్కడున్న ధనవంతులు కొన్ని అవకాశం ఉన్నప్పుడు చూస్తాం. కానీ బాగా రిచ్, ప్రపంచంలో పెద్ద ధనవంతులు ఉన్నారు కదా. మనకు తెలియాలంటే బిల్ గేట్స్, తర్వాత అంబానీ లాంటి వాళ్ళు ఇల్లు చూస్తే వాళ్ళు చెదిరిపోతాయి. ఉన్నాయి కదా. చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ ఇల్లు చూస్తే. అయితే పెద్ద గొప్ప ఇల్లు అని వాటి గురించి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గొప్ప ఇల్లు అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ఇళ్ళ గురించి మాట్లాడలేదు, కానీ ఆత్మీయ కోణంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. గొప్ప ఇల్లు ఏంటంటే ప్రపంచంలో దేవుని దృష్టిలో అన్నిటికంటే గొప్ప
దేవుని సంఘమే. హల్లెలూయా. దేవుని సంఘమే. సంఘం అంటే ఈ గోడలే కాదు, సంఘంలో ఉన్న దేవుని ప్రజలు. అది దేవుని గొప్ప ఇల్లు. ఈ గొప్ప ఇంటిలో మనందరం కూడా ఏమై ఉన్నామంటే పాత్రలమై ఉన్నాము. హల్లెలూయా. అది సేవకులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు. అర్థమవుతుందన్నమాట. ఈ గొప్ప ఇంటిలో సేవకులు, విశ్వాసులు మనందరం కూడా పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలన్నీ కూడా ఈ యొక్క గొప్ప ఇంటికి యజమానుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యొక్క గొప్ప సంఘం అనే గొప్ప ఇంటికి యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యజమానుడు ఈ పాత్రలన్నింటినీ వాడుకోవాలని ఇష్టపడుతున్నాడట. హల్లెలూయా. సేవకుల్ని తన యొక్క ఉపదేశాల కొరకు ఆ పనిని అప్పగించి ఒక గొప్ప పాత్రగా వాడుకున్నాడు. విశ్వాసులు కూడా ఆయన గొప్ప పాత్రలుగా చేసి ఆయన వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా యజమానుడు వాడుకునేటువంటి ఒక పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని ఇళ్ళని చూస్తే ముఖ్యంగా స్త్రీలు గమనించినట్లయితే కొన్ని ఇళ్లలో వస్తువులు అంటే స్త్రీలకి చాలా బాగా ఇష్టం. ఇంట్లో అవి వాడకపోయినా పెద్ద పెద్ద వస్తువులు కొని మధ్యలో మీద ఏం చేస్తారు, అమర్చుకుంటారు. అవి వాడకపోతే ఎంత బాగుంటుంది కదా, తెచ్చాము అమ్మలో వాడేసాం అనుకుంటారు కదా. కొన్ని చిన్న చిన్న ఇళ్ళైనా పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కొని మా ఇంట్లో కూడా వస్తువులు ఉన్నాయి, మా ఇంట్లో కూడా చాలా వస్తువులు ఉన్నాయని అందరూ మరి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఏం చేస్తామంటే చాలా వస్తువులు కొనుక్కొని మచ్చుల మీద అమరుస్తారు, వాటిని ఉపయోగించరు, మూల పడేసి ఉంటాయి. కానీ పాత్రలకు ఎప్పుడు విలువ అంటే వాటిని ఉపయోగించినప్పుడే విలువ. హల్లెలూయా. సంఘంలో కూడా మనందరం ఇక్కడ దాదాపు 30 మంది ఉన్నారు. మనందరినీ దేవుడు ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క విధానంలో ఆయన పరిచర్యలో వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. యజమానుడైన యేసుక్రీస్తు మనందరినీ కూడా తన పనిలో, తన పరిచర్యలో వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, సంఘమా, దేవుని ప్రజలారా, మనం ఎప్పుడు ఒక ప్రార్థన చేయాలి. ఏమని, దేవా ఈ సంఘం అనే గొప్ప ఇంటిని నాకు ఇచ్చావు. ఇది ఏ ఇల్లు అండి? గొప్ప ఇల్లు. ఈ ఇంటిలో నన్ను ఒక పాత్రగా చేశావు, నన్ను ఒక పాత్రగా ఇక్కడ నడిపించావు. అయితే నేను ఈ సంఘంలో నీకు ఉపయోగపడేటువంటి ఒక పాత్రగా నన్ను చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రతి విశ్వాసి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అయ్యా, సంఘంలో వాడబడని ఒక మూలన పడవేయబడ పాత్రగా మాత్రం నన్ను చేయవద్దు. మనము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మన పాత్రలు నిరుపయోగంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్కొక్క ఉద్దేశం చొప్పున రక్షించుకొని ఆయన మందిరంలోనికి, ఆయన గొప్ప ఇంటిలోనికి ఆయన నిన్ను నడిపించాడు. ఆయన వెల పెట్టి కొని ఆయన నిన్ను మందిరంలోనికి నిన్ను నడిపించాడు. నిన్ను వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారినే వాడుకోవటం కాదు, విశ్వాసులు కూడా చాలా పనులు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్ని పనులు అంటే నన్ను అడిగితే అన్నింటికంటే చీపు ప్రసంగాలు చేయడమే. గొప్ప పని ఏంటో తెలుసా? మనం చేయాల్సిన పనులు ఏంటో తెలుసా? మన మందిరంలో చాలా పనులు ఉన్నాయి. ఏ పనులు ఉన్నాయి? ప్రార్థన పరిచయం చేయొచ్చు, మందిరం తుడవటమే కానీ, చేపలు వేయటమే కానీ, వాయిద్యాలు వాయించడమే కాదు, పాటలు పాడటమే కానీ, మైసిస్టు పెట్టడమే కానీ, మళ్ళీ కరపత్రికలు ఇవ్వటము, లేకుంటే స్వార్థ చెప్పటము, అనేకులను పక్కింటి వాడిని, ఎదురింటి వాడిని, అమ్మ ఈరోజు ప్రార్థన ఉంది, ఈరోజు మన పెద్దలకడే దేవుడి సన్నిధికి వెళదాం, దేవుడు నాకు ఇన్ని సమస్యలను ఎందుకు నెమ్మదిస్తున్నాడంటే నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, మందిరానికి వెళ్తున్నాను కాబట్టి, దేవుడి వాక్యం చేత నన్ను బలపరుస్తున్నాడు, ఇన్ని సమస్యలు కూడా నేను ఎంత నెమ్మదిగా ఉంటున్నానంటే దేవుడి కృపే, రా ప్రార్థనకి వెళ్దామని ఆ రీతిగా నువ్వు కూడా వాడబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు నిరుపయోగంగా ఉండటం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దేవుని పనిలో ఏదో ఒక విధంగా వాడబడే పాత్రగా నువ్వు ఉండాలని దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఒక పాట ఉంది, ఒక గొప్ప భక్తుడు, చాలా చిన్నప్పుడు ఇష్టమైన పాట. ఏ పాట అంటే కుమ్మరి కుమ్మరి అనే పాట. గుర్తుందా? కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి చల్లగా చూడు
ప్రార్థన చేయటమే కాదు, నేను ఏం పని చేయాలి, ఈరోజు దేవుని మందిరంలో ఏం పని చేయాలి, మందిరం కూడవాలా, చేపలు వేయాలా, లేకుంటే ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని పిలవాలా, లేకుంటే కొంతమంది పాత్రలు ఎలా వాడుకుంటారు తెలుసా, సేవకులకి ఆర్థికంగా సహాయం చేసే దేవుడు వాళ్ళు వాడుకుంటాడు. సేవకులు ఏదైనా ఊరైనా కానీ వారికి తోడ్పాటుగా ఉండడం, వారి అవసరంలో సహాయం చేయడం, ఇలాగ దేవుడు కొంతమందిని వాడుకుంటూ ఉంటాడు. దేవుడు యజమానుడైన యేసుక్రీస్తు మందిరంలో వాడుకునే పాత్రలను ఉండాలని, దేవా ఈ లోకంలో నీ పని చేయటకు నీవు వాడుకునే పాత్రగా నన్ను వాడుతయ్యా, నాకు ఏదో పని అప్పగించు, మూలను పడేసే పాత్రగా మాత్రం నన్ను ఉండనీయదు, నాకు ఏదో పని అప్పగించమని దేవుని సన్నిధిలో ఏం చేయాలి, మనం ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన వారి. పనికిరాని పాత్రగా ఉండడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకోవాలి. పనికిరాని పాత్రలు ఉపయోగపడతాయండి, నీళ్ళు పోస్తే ఏమైపోతాయి, మారిపోతాయి, ఉపయోగపడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నాయి. అలాగే సంఘంలో కూడా ధనవంతులు ఉన్నారు, అవునా కదా, మధ్య తరగతి వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, నిరుపేదలు కూడా ఉన్నారు, అవునా కదా. సంఘంలో ఒకే రకమైన ప్రజలు ఉంటారా? ఉండరు. కొంచెం ధనం ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్య తరగతి వారు ఉంటారు, పేదలు ఉంటారు, నిరుపేదలు కూడా ఉంటూ ఉంటారు. అయితే దేవుడు ధనవంతులనే వాడుకుంటాడా? దేవుడు నిరుపేదలనే, మధ్య తరగతి వారిని వాడుకుంటాడా? దేవుడు పేదల్ని నిరుపేదల్ని త్రోసివేస్తాడా? దేవుడు అంటున్నాడు కదా, దేవుడు కేవలం బంగారు వెండి పాత్రల్ని, ధనవంతుల్ని, మధ్య తరగతి వాళ్ళని వాడుకుంటాడని ఎక్కడ బైబిల్లో కూడా లేదు. దేవుడు ఏ పాత్రలో వాడుకుంటాడంటే ఖరీదైన పాత్రలే వాడుకోడు, దేవుడు కడగబడిన పాత్రలను వాడుకుంటాడంట. హల్లెలూయా. లోకంలో మనుషులైతే అలా వాడుకుంటారేమో కానీ దేవుడు అలా పక్షపాతం చూపించడు. ఖరీదైన ధనవంతులే దేవుడు వాడుకోడు. దేవుడు ధనవంతులే కాదు, ఆయనకి కడగబడిన పాత్రలు, ఖరీదైన పాత్రలు కదా ఆయన కావాల్సింది. కడగబడాలి. యేసు రక్తం చేత ఏ పాత్ర అయితే శుద్ధి చేయబడి కడగబడి ఉంటుందో ఆ పాత్రను దేవుడు ఏం చేస్తాడంట, వాడుకుంటానంటున్నాడు. హల్లెలూయా. బైబిల్లో పామరులు, విద్య లేనటువంటి మరి వారిని కూడా దేవుడు వాడుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు పేతురు ఒక గొప్ప
ఆన్సర్జీకి వారు యేసుతో కూడా ఉన్నవారని వారు ఎరిగారంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఖరీదైన వారిని ఎంటెక్, బీటెక్, ఎండియు, ఇంజనీరు, పెద్ద పెద్ద విద్యావంతులను వాడుకుంటాడా? ఆయనకు అందుబాటులో ఉన్న వారిని, ఆయన విశ్వాసం నుంచి కడగబడి పరిశుద్ధపరచబడి మరి ఆయనకు అందుబాటులో ఉన్న వారిని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన ఎవరిని తృణీకరించడు. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, ఎవరైతే పవిత్రపరచబడతారో, పవిత్రపరచబడిన ప్రతి పాత్రను కూడా ఆయన వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పేతురు చదువులేని వాడు. నువ్వు అనుకోవచ్చు, నేను మందిరంలో నేను చదువులేని దాన్ని కదా, నాకే జ్ఞానం లేదు కదా, ఏం లేకపోయినా మందిరం తుడవచ్చు, కూడవచ్చు. అవును, ఇరుగు పొరుగుని పిలవడానికి చదువు అవసరమా? ఏమ్మా, చర్చికి రా అని పిలవడానికి చదువు అవసరమా? నేను పాస్టర్ గారి కరపత్రికలు పెట్టుకొని నీ బ్యాగ్లో పెట్టుకొని నువ్వు చదువుకొని దేవుని సన్నిధికి రండి అని చెప్పడానికి చదువు అవసరమా? అవసరం లేదు. నీకు ఆసక్తి ఉంది, యేసు రక్తం చేత కడగబడి ఆయన దేవుని సన్నిధిలో దేవాలను వాడుకో అంటే తప్పకుండా చదువు లేకపోయిన దేవుని నేను వాడుకుంటాడు. హల్లెలూయా. ఖరీదైన పాత్రలే కాదు, కడగబడిన పాత్రలు దేవుడు ఏం చేస్తారంటేమా వాడుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, చదువుకోలేని వాళ్ళు కూడా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు లేచిన దేవా నాకు ఒక గొప్ప ఇల్లు ఇచ్చావయ్యా, ఈ గొప్ప ఇంటికి యజమానుడు నీవే, మాకు ఒక మంచి కాపర్ని ఇచ్చావు ఉపదేశించడానికి, మేము వాక్యాలు స్వీకరిస్తున్నాం. అయితే నీ మందిరంలో మేమందరం కూడా విశ్వాసం పాత్రలుగా ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ప్రకారం నాకు ఏ పని అప్పగించావు, నేను మందిరంలో నీ పని నేనేం చేయాలి, నీ సేవకులకు నేను ఎలా ఉపయోగపడాలి, నన్ను వాడుకో ప్రభా. నిరుపయోగమైన పాత్రగా మాత్రం నేను మూలన పడుంటాను, నాకు ఇష్టం లేదు, నాకు అక్షర జ్ఞానం తెలియదు. కానీ నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపితే తప్పకుండా నీ సేవలు నేను కూడా వాడపడతాను. నువ్వు వాడుకునే పాత్రగా నన్ను చేయి. నేను అక్కడ అంటాడు కదా, కడగబడాలంట. హల్లెలూయా. యేసు రక్తం చేత విమోచించబడినట్లయితే, ఆయనకు అందుబాటులో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నేను ఏం చేస్తాడని వాడుకుంటాడు. నీకు ఇష్టమేనా వాడబడ్డం? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా నాకేం తెలియదులే, నేనేం చేయలేదులే, నాకేం రాదులే అనుకున్నట్టు ఉండదు. నువ్వు చేయాల్సిన పనులు దేవుని కొరకు చాలా ఉన్నాయి. హల్లెలూయా. మీ పాస్టర్ గారితో ఈ గృహాలు దర్శించడము, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆత్మీయ సలహాలు తీసుకోవడం, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయడం, అనేకులను ప్రోత్సహించడం, ఇది కూడా మరి యజమానుడు వాడుకునేటువంటి ఒక పాత్రలో ఒక భాగమైనదని మీరు తప్పకుండా ఏం చేయాలి, గ్రహించవలసిన వారమైన. బైబిల్ గ్రంథంలో కొంతమందిని దేవుడు వాడుకున్నాడు. మరి ఆది కాండంలో మనకి వెళ్తే అక్కడ ఇస్సాకు, రెబ్కా అని కనపడతారు. ఎవరండి? ఇస్సాకు, రెబ్కా. వాళ్ళు ఎవరు? అబ్రహాం యొక్క కుమారుడు కూడా కదా. వాళ్ళకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఎవరెవరు వాళ్ళు? వెరీ గుడ్, బాగా పేరు మీ భాష చేసి ఎవరు? ఏశావు, యాకోబు. అయితే ఆత్మీయ గొడవలు మనం అర్థం చేసుకుంటే అదొక సంఘం అనుకుందాం. ఇస్సాకు, రెబ్కా ఆత్మీయ తల్లిదండ్రులు, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఎవరు? ఏశావు, యాకోబు. అయితే ఆ ఇంట్లో రెండు పాత్రలు, ఎవరు? ఏశావు, యాకోబు. ఈ రెండు పాత్రలో దేవుడు ఒక పాత్రలో వాడుకోలేదు, ఒక పాత్రను వాడుకున్నాడు. అవును కదా. ఒక పాత్రని దేవుడు ఏం చేయలేదంట, వాడుకోలేదు, పక్కన పెట్టేశాడు. మరొక పాత్రను దేవుడు వాడుకున్నాడని మనం చదువుతున్నాం. కారణం ఏంటి అని చదివితే ఒకసారి చూడండి, ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. 25వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై చాలు. ఆ చిన్నవారు ఎవరు? ఆ చిన్నవారు ఏశావు, యాకోబు. ఇప్పుడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు పెద్ద కుమారుడు వేటాడుట యందు ఏమైనాడంట, వేటలో నేర్పరి అంట, అరణ్యవాసిగా ఉన్నాడు. రెండో కుమారుడు యాకోబు సాధువై గుడారములలో నివసించుకుంటేను. ఇక్కడ వీళ్ళిద్దరి గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేస్తాం. ఏశావు వేటాడుట యందు ఏమై ఉన్నాడంట, నేర్పరి ఉన్నాడు. వేటాడేవాళ్ళు ఎట్లయినా కొంచెం క్రూరమైన స్వభావము కలిగిన వాడు. ఎప్పుడైనా
అనిపించింది. ఏసావు ఎలాంటి వాడంటే వేటాడుట యందు నేర్పు, అంటే కొంచెం క్రూరత్వమైన మైండ్ కలిగినటువంటి వాడు. తర్వాత ఎప్పుడు అరణ్యవాసిగా ఉంటాడంట, ఎప్పుడు కూడా అరణ్యవాసిగా, అంటే ఇంటిలో ఉండే తక్కువ, ఎక్కువ వేటాడడం, లోకంలో తిరగడం ఆయనకి ఎక్కువ అలవాటు. ఏసావు లోకస్తులకు సాదృశ్యంగా ఉన్నాడు. ఏసావు ఎప్పుడు మరి ఏం తిందామా, ఏం వేటాడుకుందామా అని అరణ్యవాసిగా ఉన్నాడంట, అరణ్యంలో తిరుగుతూ ఉంటాడంట. కానీ యాకోబు గురించి బైబిల్ చెప్తుందంటే సాధువై గుడారములో నివసించు. అంటే యాకోబు ఎక్కువగా గుడారంలో ఉండేవాడంట. అంటే గుడారం దేనికి సాదృశ్యమంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కూడా పని చేశాడు, యాకోబు కూడా పని చేస్తున్నాడు. కానీ పని ఎంతవరకు అంత చేసుకొని ఎప్పుడు కూడా ఇంటిలో గుడారంలో నివసించడానికి ఎక్కువ ఇష్టపడేటువంటి వ్యక్తి అంట. ఎవరు? యాకోబు. ఇప్పుడు గమనిద్దాం, మనం ఏసావులా ఉన్నామా, యాకోబులా ఉన్నామా? ఏసావు ఎప్పుడు కూడా గుడారంలో ఇంటి పట్టు ఉండడానికి, అంటే గుడారం అంటే దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేటువంటి స్వభావం కలిగిన వాడు కాదు. మనం కూడా చాలాసార్లు ఎక్కువ శాతం లోకస్తులతో, అన్ని జనులతో సహవాసం చేయడానికి ఇష్టపడతాము. వ్యర్థంగా సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. అక్కడ తిరుగుతాం, ఇక్కడ తిరుగుతాం, అటుపోతాం, ఇటుగా పనుల్లో నిమగ్నం అయిపోతాం. ఎప్పుడు కూడా వేసామంటే ఆ వేట, ఏం తిందామా, ఏమి దేని చంపుదామా, ఏం తెలుసుకొని తిందామా, తిండి మీద, పని మీద అరణ్యవాసిగా ఇటు తిరిగే వ్యక్తే. కానీ ఇంటి పట్టున గుడారంలో నివసించే అనుభవం మాత్రం వేసావుకి చాలా తక్కువ. సంగమా, ఒకసారి ఆలోచించేది. దేవుడు మనల్ని ప్రేమించి తన రక్షణను మనకు ఉచితంగా ఇచ్చాడు. అయితే లోకంలో మనం బ్రతకడానికి మనం పనులు చేసుకోవాలి. ఉదయం లేచి దగ్గర నుండి ఏ పని చూసుకున్నామో, మన ఇంటి పోషణ కోసం మనకు ఆహారం అవసరం, అవునా కదా? పనులకు వెళుతూ ఉంటాం. నిజమే, నువ్వు కష్టపడాలి, మరి నీ ఇంటి పోషణ కోసం నువ్వు కష్టపడాలి. కానీ దానితో పాటు దేవుని సన్నిధిలో కూడా అంతే ఆసక్తితో గడపడానికి నువ్వు ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు లోకంలోనే తిరుగుతూ అరణ్యంలో ఆశగానే ఉంటూ తిండి మీద, వేట మీద మన మనసు పెట్టకూడదు. కానీ గుడారమైన దేవుని సన్నిధి అరుపులోనికి మనం రావాలి. హల్లెలూయా. రోజంతా పనిలో ఎంత అలసిపోయిన పనులు చేసినా చివరికి మనం ఎక్కడికి రావాలండి? గుడారంలోని, అంటే దేవుని ఆలయంలోకి వచ్చి ఆయన సన్నిధిలో మనం నివసిస్తే దేవుడు తప్పకుండా మన ఆశ. ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది, యాకోబు సాధువై ఉన్నాడంట. హల్లెలూయా. సాధువై గుడారములలో నివసించుచుండెను. ఆలోచించిన దేవుని బిడ్డారా, ఈ రెండు పాత్రలో అంటే మలాకి గ్రంథంలో ఒక మాట అంటాడు, నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును. ఉందా లేదా? ఒకసారి రెండో వచనం చూడండి. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం చూడండి. మలాకి గ్రంథము 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం. అయితే నేను యాకోబు కనపడలేదా? అయితే 1వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం. అయితే నేను యాకోబుని ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏసావును ఏం చేశానంట? ద్వేషించితిని. హల్లెలూయా. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు యాకోబుని ప్రేమించాడంటే ఏసావుని ఏం చేశాడంటమ్మా? చెప్పండి, నువ్వు ఏసావా, యాకోబువా? అరణ్యవాసిగా లోకంతో ఎక్కువ సహవాసం చేస్తున్నావా? ఎప్పుడు ఏసావులాగా తిండి మీద దృష్టి పెడుతున్నావా? తిండి తినాలి బ్రతకడానికి, అంతేగాని ఎప్పుడు తిండి కోసమే మనము జీవించకూడదు. ఎప్పుడు అరణ్యమే, ఎప్పుడు తిండే. నువ్వు ఏసావుగా ఉన్నావా, యాకోబుగా ఉన్నావా? యాకోబు గుడారానుభవం కలిగిన వాడు, ఇంటిలో నివసించే అనుభవం కలిగినటువంటి వాడు, ఆత్మీయ తల్లిదండ్రులతో సహవాసం కూడుకున్నాడు. నువ్వు లోకంలో ఎక్కడ తిరిగి వచ్చిన చివరికి రావాల్సింది ఎక్కడికో తెలుసా? దేవుని మందిరం, దేవుని సన్నిధిలోకి మనం రావాలి. హల్లెలూయా. కాబట్టి నీ పాత్ర, నిన్ను దేవుడు అడుగుతున్నాడు, నువ్వు దేవుడు ప్రేమించే పాత్రలో
చేతులకి దేవుని కనపడదామా? హల్లెలూయా. ఈ వాక్యం మీకు ఎంతమందికి అయితే అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మలు మీతో చెప్తుంటే మీ అంతరంగంలో దుఃఖం కలగాలి, ఏడవాలి. నిరుపయోగ పాత్రగా ఉన్నానయ్యా, ఏదో చర్చి కూర్చుకుని అక్కడ ఉన్నలో కూర్చొని వెళ్ళిపోతున్నానయ్యా, నా వల్ల నీ రాజ్యానికి ఏం ఉపయోగం కలగట్లేదయ్యా, నీ మందిరానికి నేను ఏ పని చేయలేకపోతున్నానయ్యా, ఏ సహాయం చేయలేకపోతున్నాను, ఏ పరిచయం చేయలేకపోతున్నానయ్యా, అలా నన్ను ముంచొద్దయ్యా. నీ మందిరంలో నాకు ఏ పని ఉందో నాకు బయలుపరచు, నీ సేవకుల ద్వారా బయలుపరచు, ఉపయోగకరమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభా. అయ్యా, నువ్వు ద్వేషించి మూలన పడేసే పాత్రగా నన్ను చేయవద్దు, నువ్వు వాడుకునే ఒక చక్కని అర్హమైన పాత్రగా నన్ను చేయి ప్రభా. నేను సిద్ధంగా ఉన్నాను, నేను అందుబాటులో ఉన్నాను, నన్ను బలపరచు, నీ మందిరంలో నన్ను వాడుకో, నన్ను కడుగు, పవిత్రపరచు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా నిశ్చయంగా దేవుడు నిన్ను వాడుకోవడానికి రాక ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏశావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు. ఎందుకు? అతడేమో ఎప్పుడు లోకంతో సహవాసం, ఎప్పుడు అరణ్యవాసిగా ఉంటాడు, ఎప్పుడు తిండి మీదే చేస్తాడు. కానీ యాకోబు సాధువు ఎక్కడ నివసించాట? గుడారంలో దేవుని సన్నిధిలో ఉండడానికి అతను ఎక్కువగా ఇష్టపడ్డాడు. మరొక ఇల్లు కూడా రిఫరెన్స్ ఏం చెప్పి ఇట్లా మామూలుగా చెప్తున్నాను. మరొక ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటిలో 12 పాత్రలు ఉన్నాయి. ఎన్ని పాత్రలు అండి? మీకు అర్థమయ్యేవారు ఎవరు చెప్పండి? యోసేపే. యోసేపు అంటే ఆ ఫ్యామిలీలో ఎన్ని పాత్రలు ఉన్నాయి? 12. తండ్రి ఎవరు? యాకోబు. ఇందాక చెప్పుకునే యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలంటమ్మా? 12 మంది సంతానం ఉన్నారు. 12 మందిలో దేవుడు ఆ సమయంలో, ఆ పర్టికులర్ టైంలో 12 మందిలో దేవుడు ఒక పాత్రను ఘనమైన పాత్రగా వాడుకున్నాడంట. ఎవరండి అతను? ఎన్నో పాత్ర అది? 11వ పాత్ర. ఎన్నో పాత్ర అండి? 11వ పాత్ర. ఎందుకని దేవుడు మొదటివాడినైనా వాడుకోవచ్చు, రెండో వాడినైనా వాడుకోవచ్చు, కొన్ని చివరోడు ఉన్నాడు కదా, ఎవరైనా పేరు? బెన్యామిన్. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి, బాగా చెప్తారు మీరు. గట్టిగా వెరీ గుడ్, గట్టి కొట్టండి. మా పిల్లలు కూడా చెప్పలేదు, మీరు కూడా చెప్తున్నారు. షార్ప్ మాస్టర్ గారు భాష షార్ప్ చేశారు. బెన్యామిన్. ఎవరండి? బెన్యామిన్. 12 పాత్రలో 11వ పాత్ర దేవుడు ఎందుకు వాడుకున్నాడు? పెద్ద కొడుకు యాకోబు పెద్ద కొడుకున్నాడు రూబేను, ఆయన వాడుకోవచ్చుగా? లేదా రెండో కొడుకు షిమ్యోను, లేవి వాడిని వాడుకోవచ్చుగా? లేదా చివరినైనా బెన్యామిన్ వాడు 11వ ఎందుకు వాడుకున్నాడు? వాడు చూపే బుద్ధిని బట్టి దేవుడు వాడు వాడుకున్నాడట. హల్లెలూయా. రూబేన్ అంట చంచల స్వభావం కలిగినాడట పెద్ద కొడుకు. ఎలాంటి స్వభావము? నీళ్ళ వల్ల కాదు, నీళ్ళు ఎప్పుడు కూడా స్థిరత్వం కలిగి ఇప్పుడు కదిలాడుతుంటాయి కదా, కొంతమంది స్థిరత్వం ఉండదు. ఇప్పుడు ఇచ్చిన మాట కాసేపటికి మర్చిపోతూ ఉంటారు, చేయడు. స్థిరత్వం ఉండదు అన్నమాట. ఎక్కడ స్థిరత్వం ఉండదు, పనిలో స్థిరత్వం ఉండదు, మాటలో కూడా ఏముండదండి, స్థిరత్వం ఉండదు. ఇప్పుడు ఇచ్చిన మాట కొంచెంసేపటికి దాటేస్తూ ఉంటారు. స్థిరత్వం లేదు, ఎప్పుడు చంచల స్వభావం కలిగి నీళ్ళ వల్ల కదిలించబడి మాట్లాడదు. ఇలాంటి వారు ఎలా అవుతారంటే, ఇలాంటి భక్తిహీనులు వ్యభిచారులుగా మార్చబడతారంట. అందుకనే రూబేను తండ్రి కొడుకును చెరిపివేశాడని హిస్టరీ ఏం చదవలేదు, కానీ చెరిపివేశాడని బైబిల్లో ఉంది. కాబట్టి రూబేను మనస్తత్వం మంచిది కాదు. లేవి తర్వాత కుమారుడు షిమ్యోను, లేవి వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా హంతకులుగా ఉన్నారు. వాళ్ళ చెల్లిని చెరిపివేస్తే ఆ విషయంలో కొంచెం సరి చేశారని నేను మాట్లాడి పంపిస్తే తండ్రి దగ్గర సరేనైనా మనం కూడా అక్కడ సాగు దగ్గర తల్లిదండ్రుల దగ్గర చేస్తానండి, తప్పకుండండి, ఎంత వినయం చూపిస్తాము. యాకోబుతో కూడా వాళ్ళు రెండో కుమారుడు కూడా నాన్నగారు షెకెంలో అట్లే చేయమని అట్లా చేస్తాం తండ్రి అన్నాడు. తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగా వాళ్ళందరినీ హతమార్చి వచ్చారు. తండ్రికి అంత దుఃఖం పుట్టించాడంట. అందుకని దేవుడు వాళ్ళు కూడా ఏం చేశాడు? పక్కన పెట్టాడు. బెన్యామిన్ అంటే చివరోడు చూసినట్లయితే చీల్చెడి తోడేలు అంటాడంట. ఎలాంటి వాడు? తోడేలు చీల్చెడి అంటే సంఘాలను జీవిస్తారు కొంతమంది, అవునా కదా, కుటుంబాలను జీవించేస్తారు. అడుగు పెడితే చాలు కొంతమంది భయం అన్నమాట. అమ్మో ఏదో ఈరోజు తగాదా ఉంది, కొంతమంది వస్తుంటే భయం, అవునా కదా, మమ్మీ ఏ తగాదా ఏదో ఇంట్లో పెట్టి ఇంటికి వచ్చింది. అలా ఉండొచ్చు దేవుని బిడ్డలు. మనం వెళితే ఏ ఇంటికి అడుగు పెడతామో ఆ ఇంటిలో సంతోషం తీసుకురావాలి. హల్లెలూయా. ఆ ఇంట్లో నెమ్మది తీసుకురావాలి, ఐక్యతను తీసుకురావాలి, ప్రేమను తీసుకురావాలి. ఆ ఇంట్లోకి వెళ్ళి ఐక్యంగా ఉన్నవారిని చీల్చేయటము, ప్రేమగా ఉన్నవారిని గొడవ పెట్టడము, సంఘాలను చీల్చివేయటము, ఇవన్నీ తోడేలు స్వభావం లాంటివి. ఏ స్వభావం అండి?
భక్తి జీవితం కలిగిన వారికి ఏముంటుందండి? గర్విష్ఠులు గర్వం ఉన్న వారికి ఏం లేదని అర్థము, భక్తి లేదని అర్థం. అదో నేను చెప్పేది. భక్తి కలిగిన వారికి వినయం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి యోసేపులో 2 లక్షణాలు దేవుని కనబడి, చెడుతనం అసహించుకునేవాడు, మంచి వినయమైన మనసు కలిగిన వాడు. కాబట్టి యోసేపును దేవుడు అనుకున్నాడు. యోసేపును వాళ్ళ తండ్రి యాకోబు పిలిచి, అయ్యా బాబు యోసేపు అంటే వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం, చెడుతనం అసహించుకుంటాడని, మంచి విధేయుడని తండ్రికి బాగా ఇష్టం. యోసేపును పిలిచి, అయ్యా బాబు మరి మీ అన్నలు గొర్రెలు మందల తోలికెళ్ళి చాలా దూరం వెళ్ళారు, వాళ్ళకి ఆహారం ఇచ్చి రావాలి, కాబట్టి నేను ఆహార పదార్థాలు సిద్ధపరిచి నీకు ఇస్తాను, నువ్వు వాటిని తీసుకెళ్ళి పొలంలో ఉన్న మీ అన్ననికి ఆహారాన్ని ఇచ్చిరా అని చెప్పి తండ్రి యోసేపుతో అన్నాడు. అప్పటికి అన్నలు యోసేపు మీద కుట్ర కలిగి ఉన్నారు. అన్నల యొక్క స్వభావం ఏంటో యోసేపుకి బాగా తెలుసు, కీడు చేయాలని తలస్తున్నారని తెలుసు. అయినా కానీ యోసేపు ఏమనొచ్చు, నానా నువ్వే పని చెప్పినా చేస్తాను కానీ ఆ పని మాత్రం నా జబ్బాకు అనొచ్చు. ఎవరు? యోసేపు. ఎందుకంటే అన్నలు స్వభావం ఏంటో యోసేపు బాగా తెలుసు. అక్కడికి వెళ్తే నాకు కీడు కల్పిస్తానని తెలుసు. అయినా కానీ తనకి కీడు కల్పించినా, తనకి నష్టం వచ్చినా పర్లేదు, నేను తండ్రి మాటకు విధేయత చూపించాలనుకున్నాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నష్టం కలిగినా పర్లేదు, నాకు కీడు కలిగినా పర్లేదు, నేను తండ్రి మాటకు ఏం చూపించాలనుకున్నాడు? అన్నలను కీడు కల్పించినా కొట్టాలనుకున్నా పర్లా, నేను తండ్రిని బాధ పెట్టకూడదు. హల్లెలూయా. నా తండ్రికి నేను విధేయత చూపించాలని ఆ యొక్క వండబడిన ప్రాంతాలన్నీ కూడా చేత పట్టుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడంట. ఎవరు? యోసేపు. వెళితే షెకెము అనే ప్రాంతానికి వెళ్ళి, షెకెము అంటే భుజము అని అంటాం. ఏంటండి? భుజము. భుజము దేనికి? భుజము ఎక్కువ ఏం వచ్చిందండి? బరువు మోసేటప్పుడు ఎక్కువ ఎక్కడ పెడతాం మనం? భుజం మీద పెట్టుకుంటాం కదా. షెకెము అంటే భుజం. అంటే తండ్రి భారాన్ని మోయడానికి ఇష్టపడ్డాడు. ఎవరు? యోసేపు. తండ్రి భారం, మంచి కుమారుడే కాక, మంచి కుమారుడు, తండ్రి భారం. మరి తండ్రికి విధేయత చూపించిన వాడు తండ్రి భారాన్ని ఎక్కువగా పెంచుతాడు. మన తండ్రికి దుఃఖం వస్తే తండ్రి భారం ఎక్కువగా, తండ్రి భారాన్ని పెంచడానికి ప్రయత్నించాడు. తండ్రి భారంలో అంటే భుజము మీద మోసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే షెకెము అంటే భుజము. ఆ ప్రాంతానికి ఏం చేశాడు తెలుసా? అన్ని పట్టుకొని ఆహార పదార్థాలు తీసుకొని షెకెము ప్రాంతానికి వెళ్ళి అన్నల కోసం అంతా వెతుకుతున్నాడు పొలంలో. ఎక్కడప్పుడు అన్నలు కనబడలేదు. అరే ఏంటి నాన్నలు షెకెము ప్రాంతంలో ఉన్నారు, మా నాన్నగారు చెప్పారు, ఇక్కడ ఎవరు కూడా లేరు, మనల్ని వెళ్ళిపోయారు అని అటు ఇటు చూస్తుంటే ఆ ప్రాంతంలో ఒక మనుష్యుడు కనబడి ఏం చేశాడు తెలుసా? అయ్యా మీ అన్నలు దోతాను పోదాము రండి అని చెప్పుకుంటూ నేను విన్నాను, నువ్వు దోతాను వెళితే అక్కడ నీకు వాళ్ళు కనపడతారు. అంటే చరిత్ర ఏం చెప్తుందంటే, లేఖనాలు చరిత్రకాలు ఏం చెప్తుందంటే ఇంచుమించు 60 మైళ్ళు నడిచాడంట యోసేపు. చేతులెత్తి దేవుడు కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ సామాన్యమైన విధేయత. తండ్రికి అంత విధేయుడు కదా, అలసిపోయాడు, నీచం వచ్చి ఉంటుంది, ఎండ వేళ అవన్నీ మూసుకుంటూ ఆ దోతాను ప్రాంతాన్ని వెళుతూ ఉన్నాడు. ఒక మనుష్యుడు అంట. చరిత్రకారులు ఏమంటున్నారంటే మనుష్యుడు అంటే దేవుని దూతే ఉంటుంది అంటారు కొంతమంది. ఎందుకంటే యేసు ప్రభు గారి నుంచి కొత్త నిబంధనలు ఏమో తెలుసా? ఈ మనుష్యుడు నీతిమంతుడు అని పిలాతు అంటారు కదా సిలువేసినప్పుడు. అక్కడ దేవుడే కనపడి చెప్పుకుంటాడు అనుకున్నారు. దోతాను అంటే గొయ్యలు అంట. ఏంటి? గోతులు తెలుసా మీకు? చెప్పకనే చెప్పాడు ఆ మనుషుడు, వాడు వెళ్తే గోతులో పడతావని. తండ్రి మాటకు విధేయత చూపించి గోతులో పడినా పర్లేదు, తండ్రి నాకు ఆజ్ఞాపించిందని నేను తూచా తప్పకుండా చేయాలని నిశ్చయించుకున్నాడు యోసేపు. హల్లెలూయా. దేవుడు మనకి ఏదైనా బాధ్యత అప్పగిస్తే మనకు నష్టమైనా దాన్ని తప్పకుండా తండ్రి మాట మనం ఏం చూపించాలండి? విధేయత చూపించాలి. తండ్రి మనకు ఆజ్ఞాపించింది, అది కొంచెం కష్టం అవ్వచ్చు, అది కొంచెం భారం అవ్వచ్చు, అది కొంచెం కీడు అవ్వచ్చు, కొంచెం బాధ అనిపించవచ్చు. అయినా కానీ నువ్వు విధేయత చూపించి వెళితే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, దోతానికి వెళ్ళేసరికి అన్నలు అక్కడ ఉన్నారు. వెళ్ళి చూసారా? అక్కడ అన్నలు, మీకు అందరూ చరిత్ర తెలుసు. యోసేపు అన్నలు అతని కొట్టి అతని అంగీ తీసి ఎక్కడ పడేశారండి? గొంతులో పడేశారు, గోతులో పడేశారు. వీడు ఇక్కడ గోతులో పడేసి ఉపయోగం ఏంటి? వీడిని అమ్మేస్తాను మనకేమొస్తాయి? చెప్పండి. ఏమొస్తాయమ్మా? మన డబ్బులు బాగా ఇస్తుంది కదా. వీడు గోతులో పడేస్తే మనకి
విద్యార్థులు వెళ్తారు, వాళ్ళకి ఏం చేద్దాం మనం? యోసేపు ఏం చేశారండి? నిజంగా యోసేపు ఎంత విధేయత, తండ్రి యొక్క ఆజ్ఞకు విధేయత చూపించినందుకు ఎంత నష్టం పొందుకున్నాడు, ఎంత అవమానం, ఎన్ని దెబ్బలు, ఎంత కీడు అయినా దాన్ని ఓర్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అమ్మి వేయబడ్డాడు, బానిస పిల్లగా ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ మంచుకున్నాడు అనుకున్నాడు, అక్కడ కూడా శోధన ఎదురైంది పోతీఫర్ భార్య ద్వారా. అక్కడ నుండి నిష్కారణంగా ఏ తప్పు చేయకుండా ఎక్కడికి వెళ్ళాడండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లో అక్కడ దేవుడు కలుగు చేసుకుని ఏం చేశాడు తెలుసా? ఆ తర్వాత చెరసాలను దేవుడు బయటికి తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి ఒక గొప్ప ప్రధానిగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శ్రమలు అతను నెట్టుకుంటూ తీసుకొచ్చారు, కూర్చోబెట్టి అని చెప్పండి. దేవుని మాట మనం వింటున్నప్పుడు మనకు అన్ని సంతోషాలు వస్తాయి అనుకోకూడదు. మీరు ఎప్పుడట్లా అనుకోవద్దు. దేవుని మాట దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనకు కొన్ని శోధనలు వస్తాయి. అబ్రహాము కూడా పరీక్షించాడా లేదా? పరీక్షించాడు. కొన్ని శ్రమలు వస్తాయి. తండ్రి ఆజ్ఞను మనం విధేయించు. కొత్త నిబంధనలో శిష్యులతో దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, అద్దరికి నేను వస్తానన్నప్పుడు శిష్యులు పడవెక్కి వెళ్తూ ఉన్నారు. పడవలో దేవుడే గొప్పమంది శిష్యుల్ని అక్కడ పడవెక్కి వెళుతూ ఉన్నప్పుడు మధ్యరాత్రి లేని పెద్ద తుఫాన్ వచ్చిందంట. భయపడిపోయారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు 4వ జామున ప్రత్యక్షమై భయపడకము అని వారి బలపరిచి వారి ఓడలను కూర్చాడంట. హల్లెలూయా. ఒకసారి దేవుని మాటకు మనం విధేయత చూపించి ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి. అక్కడ మనం ఆగిపోకూడదు. ఈ దేవుని వెంబడించినందుకు కష్టాలు, శ్రమలు అనుకోవద్దు. వాటిని దాటుకుంటూ దేవుని అడుగుతూ, దేవ వీటిని జయించే శక్తి నాకు, వీటిని ఎలా ఎదుర్కోవాలనే శక్తిని ఇక్కడ నేను చతికిల పడకూడదు. అయ్యా నాకు మార్గం చూపించు. ఈ గాఢాంధకారంలో, ఈ చీకటిలో నీ వెలుగు నాకు ప్రదర్శింపచే. ఈ శ్రమలో, ఈ కఠినమైన బాధలు నాకు ఒక మార్గం చూపించని నేను ప్రార్థన చేయగలిగితే ఈ శ్రమలు దాటిన తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడిని కొరకు దాచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యోసేపు తన చెడుతనం అసహించుకున్నాడు, తర్వాత విధేయత కలిగిన వాడు. అందుకని ఆ పాత్రను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. భక్తి కలిగిన వారిని, చెడుతనం అసహించుకునే వారిని, తర్వాత విధేయత కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. తాత్కాలికంగా వారికి కొన్ని శ్రమలు ఉన్నా కానీ అంతిమ విజయం వారిదే. హల్లెలూయా. వారిని సామాన్యంగా దేవుడు హెచ్చించుడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడంట. చివరికి ఆ దేశమంతా కూడా ఆయన చెప్పు చేతుల్లోకి వచ్చేసింది. కరువు కాలంలో అనేకులు ఆయన చేత పోషించబడినట్టు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. నిజంగా నువ్వు అడగాలి దేవుని, దేవా సంఘంలో నన్ను పాత్రగా నియమించావు, నన్ను కూడా నీకు అర్హమైన పాత్రగా నన్ను వాడుతాను ప్రభు సన్నిధిలో నువ్వు అడిగితే కనుక దేవుడు కూడా నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడుకోవాలంటే భక్తి జీవితం ఉండాలి, చెడుతనం అసహించుకోవాలి, తర్వాత విధేయత కలిగి ఉండాలి, నువ్వు కడగబడి ఉండాలి, పరిశుద్ధపరచబడి ఉంటే తప్పకుండా దేవుడిని ఏం చేస్తానండి? అర్హమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇంకొక కుటుంబం ఉండాలి. ఆ కుటుంబం గురించి చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఆ కుటుంబంలో 8 పాత్రలు ఉన్నాయి. ఎన్ని పాత్రలు అండి? చెప్పండి. 8 పాత్రలు. ఎవరు ఆ కుటుంబము? వెరీ గుడ్. పాస్టర్ గారు చెప్తారట. ఎవరు? ఎంతమంది? 8. యెష్షయి కుటుంబం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 8 మంది ఉన్నారండి. దేవుడు సౌలు రాజు తృణీకరించాడు. ఇశ్రాయేలు దేశానికి రాజు ఉండడానికి ఇష్టపడాల. మరొక రాజును దేవుడు ఏర్పాటు చేయగలుగుతున్నాడు. ప్రవక్త అయిన సమయంలో పిలిచాడు. నీ తైలం తీసుకోమన్నాడు, పలానా ఊరికి వెళ్ళమన్నాడు. వెళ్ళు. అక్కడ ఒక కుటుంబం ఉంది, యెష్షయి కుటుంబం. అక్కడికి వెళ్ళమన్నాడు. సమయంలో తైలం పుట్టి తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సమయంలో అన్నాడు యెష్షయితో, నీ కుమారుని ఇక్కడ పిలువయ్యా, దేవుడు నీ కుమారుని దేవుడు అభిషేకించాలని ఒక కుమారుని రాజు అన్నప్పుడు అందరూ ఒక్కొక్క కుమారుడు బయటకు వస్తున్నాడు. యెష్షయి అనుకున్నాడు, ఈ కొడుకు బాగా హైట్, వెయిట్, కండలు బాగున్నాయి, వాడు సైన్యంలో పనిచేస్తారు యెష్షయి కుమారులు కొంతమంది. కాబట్టి ఈ కుమారుడిని వాడుకుంటాడేమో, ఈ కుమారుని అభిషేకిస్తాడేమో అనుకుంటే మొదటి కుమారుని దేవుడు ఏమన్నాడు? నేను ఇష్టపడలేదు అన్నాడు. 2వ కుమారుని పిలిచాడు, లేదు ఇతను కాదన్నాడు. 3వ కుమారుని పిలిచాడు, ఇతను కాదన్నాడు. 4వ పాత్రను పిలిచాడు, ఇతను కాదన్నాడు. దేవుడు అన్నాడు కదా, మనుషులు పై రూపాయలు చూస్తారు కానీ నేను ఎక్కడ చూస్తాను? అంతరంగంలో పరిశీలించేవాడు. కాబట్టి 4వ పాత్రకు, 5వ పాత్రకు, 6వ పాత్రకు, 7వ పాత్రకు
ఇంకెవరు ఉన్నారా నీ కుమారులు అంటే యెషయా అన్నాడు. యెషయా దృష్టిలో వాడు గొర్రెలు కాసుకున్నాడు, వాడే మరిపోతాడే అనుకున్నాడు. మళ్ళా సమూయేలు అన్నాడు కదా, ఆయన కూడా పిలిపించన్నాడు. పొలంలో నుండి దావీదుని పిలిపించాడు. పిలిపించినప్పుడు దేవుని ఆత్మ సమూయేలు మీదకి వచ్చింది. వెంటనే దేవుడు అంటున్నాడు కదా, సమూయేలు నీ తైలం పుట్టి ఓపెన్ చేసి నేను ఏర్పరచుకున్న సాధనము ఇదిగో ఈ యొక్క బాలుడే, ఇతని మీద నీ అభిషేకం తైలం తీసి అతని మీద పోయి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చిన్నప్పటి నుండి కూడా దావీదు కూడా తండ్రికి దేవుడిగా ఉంటూ చక్కగా పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయిస్తుండేటువంటి వ్యక్తిని తైలం చేత అభిషేకించారు. ఆ తర్వాత బైబిల్లో చదివినట్లయితే ఎక్కువగా పలకబడిన పేరు ఎంత తెలుసా? బైబిల్లో ఎక్కువగా పలకబడిన పేరు ఫస్ట్ దావీదు, ఆ తర్వాత అబ్రహాము. అవునా? ఎక్కువగా పలకబడిన పేరు దావీదు. దేవుడు అంచెలంచెలుగా దావీదుని ఆశీర్వదిస్తూ దేవుడు అభిషేకించాడు. వెంటనే ఆశీర్వాదం వచ్చినాయా? ఎన్ని శ్రమలు తెలుసా? శత్రువులు చెప్తాను పడ్డాడు. ఇంట్లో శత్రువులు, బయట శత్రువులు. అతనికి అడుగడుగున శ్రమలే, అడుగడుగున గోతులే, అడుగడుగున ఎటు చూసిన భయము. తన ప్రాణాలను దక్కించుకోవడం కోసం కొండల్లో దాక్కున్నాడు, లోయలోకి వెళ్ళాడు, సొంత కుమారులు చేత తరవబడ్డాడు. రకరకాల శ్రమలు వచ్చాయి. వీటన్నింటిలో కూడా ఎక్కడ దావీదు తప్పటాడు వేయకుండా మంచి యథార్థమైన మనసుతో దేవుడు వెంబడించాడు కనుక దేవుడు చివరికి ఇశ్రాయేలు దేశానికి ఒక గొప్ప మహారాజుగా దేవుడు అతను చేశాడు. చప్పట్లు దేవుడు మహిమపరచామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. నా హృదయం ఎలా ఉంటుందో దావీదు హృదయం కూడా. మనం అనుకుంటారు కదా, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి, నేను ఎట్లా ఆలోచన చేస్తాను నా ఫ్రెండ్ కూడా అట్లా మా భలే మ్యాచ్ అవుతుంది. ఏమంటే ఇద్దరు భలే మ్యాచ్ అవుతుంది, అందుకని మేము ఫ్రెండ్స్ అయ్యామంటారు. అలాగే దావీదు హృదయము దేవుని హృదయం ఏమైంది? మ్యాచ్ అయింది. నా హృదయానుసారుడు. దేవుడు తన హృదయంలో ఎలా వేటి గురించి ఎక్కువగా ఆలోచించి ఎలా ఆలోచిస్తాడో దావీదు కూడా అలాగే ఉంటాడు. నా హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక గొప్ప పాత్రగా దావీదును వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళ నిజంగా ఈ రాత్రి దేవుడు అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట రెఫరెన్స్ గుర్తులేదనుకుంటే, సారీ తీర్చలేదు, నా బైబిల్ తేలేదు. అక్కడ ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క విధానంలో దేవుడు వాడుకోవడానికి వాటి పనుల ప్రకారం వాటిని నేను వాడుకోవడానికి నిశ్చయించుకున్నాను అంటాడు. రెఫరెన్స్ నాకు గుర్తులేదు. కాబట్టి రాత్రి సంఘమా మరొకసారి నేను చెప్తూ ఉన్నాను, మీరందరూ కూడా, మీరు మేము మనందరూ కూడా యజమానుడైన యేసుక్రీస్తు గొప్ప ఇంటిలో మనం ఏమై ఉన్నామండి? చెప్పాలి మీరు. పాత్రలమై ఉన్నాము. మనందరినీ కూడా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అడుగు, దేవుడు నన్ను వాడుకో, నేనేం పని చేయాలి, నేనేం పరిచయం చేయాలి, నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు, నువ్వు అర్హమైన పాత్రగా నన్ను చేయి ప్రభు అని ప్రతి నిత్యం ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నువ్వు అలా సిద్ధపరచబడకపోతే నిరుపయోగమైన పాత్రగా మూలపడతావు. చివరికి ఉపయోగం లేని పాత్ర ఇస్త్రీ బయట పారేసి. ప్రియమైన వాళ్ళని అందుకోసం దేవుడు మన ఏర్పాటు చేసుకో. నీ పట్ల దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన పని నువ్వైతే చేస్తామని దేవుడికి తెలుసు. నువ్వైతేనే చక్కగా మందిరం కూడిస్తామని, నువ్వైతేనే చక్కగా చేయిస్తామని, నువ్వైతేనే చక్కగా సావుకులకి పరిచయం చేస్తామని, నువ్వైతేనే ఇరుగు వారిని ప్రోత్సహిస్తామని దేవుడు నీకు ఎన్నుకొని మందిరంలో కూర్చుండబెట్టాడు. నువ్వు మాత్రము మౌనంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నీ ద్వారా ఆయన రాజ్యాన్ని కట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా మందిరంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురావాలని కోరుకుంటున్నాడు. నువ్వు మాత్రము మౌనంగా ఉండి చేతులు కట్టుకుని అలాగే వెళ్ళిపోతుంటే నిరుపయోగమైన పాత్రగా ఉంటే దేవుడికి ఏమాత్రం కూడా ఉపయోగము లేదు, పారవేయబడతాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతితో అన్నాడు, యవనుడా ఒకసారి నువ్వు ఆలోచించే, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు పవిత్రపరచుకో అన్నాడు. అలాగే తిమోతి పవిత్రపరచుకున్నాడు. తిమోతి గొప్ప పరిచయం చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క పాత్రని ఎలా లేపి దేవుడు వాడుకున్నాడు, నిన్ను కూడా అలా దేవుడు వాడుకున్నాడు కాగా, దేవుడు అలాగే నిన్ను పరిశుద్ధపరిచి వాడుకున్నాడు. దేవుడు వాడుకోవాలంటే నువ్వు పవిత్రపరచబడాలి, బలమైన ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చేత నేను శుద్ధి చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీకు ఆయన ఉపయోగకరమైన పాత్రగా నిన్ను చేసుకుంటాడు. కాబట్టి అలా